హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్లీ ఐఎమ్ బ్యాక్ అని చెప్పాలి వీడియోలో. ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేసి చాలా మంత్స్ అవుతున్నాయి. ఇంత గ్యాప్ ఎందుకంటే లైఫ్ ఎప్పుడు మనం అనుకున్నట్టే హ్యాపీగా మాత్రమే ఉండదు. లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసాం. ఇప్పుడిప్పుడే కొంచెం అన్నీ మర్చిపోయి లైఫ్ అయితే రీస్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. లాస్ట్ నా వీడియోస్ చూసుంటే తెలుసుంటుంది, మేము వైజాగ్ వెళ్ళామని. మా తమ్ముడిని కూడా హాస్టల్ నుండి బయటకు తీసుకొచ్చాం అవుటింగ్కి అని. ఇంక ఈ రోజు అయితే వాళ్ళకి మొత్తం వైజాగ్ అంతా చూపించాలని డిసైడ్ అయ్యాము. ఫస్ట్ అయితే వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేసి ఫస్ట్ అయితే బీచ్కి వెళ్ళిపోయాం. ఫుల్ బీచ్లో ఎంజాయ్ చేసి చూసిన తర్వాత ఆల్రెడీ మేము వాళ్ళ రాకముందే 2 days బీచ్లో ఎంజాయ్ చేసేసాము. ఇంకా వాళ్ళకు కూడా ఒకసారి చూపించినట్టు ఉంటుందని తీసుకొచ్చి బీచ్ అయితే చూపించాం. ఇంకా వాళ్ళు అక్కడ మేమేం చేస్తాం ఇక్కడ అని అన్నారు. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దించేసి తర్వాత రిషికొండకి అయితే వెళ్ళాము. సో ఫస్ట్ టైం అనమాట వైజాగ్లో నేను ఇవన్నీ చూడడం వెళ్ళడం. సో ఇంకా అక్కడి నుంచి బీచ్ నుంచి ఆటో అయితే మాట్లాడుకొని మేము రిషికొండకి అయితే వెళ్తున్నాము. ఇంకా ఫైనల్గా రిషికొండ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే మెట్ల పైనుంచి పైకి వెళ్ళిపోదాం అనుకున్నాను. నాకు తెలీదు అసలు అది చాలా హైట్ ఉంటుంది, చాలా మెట్లు ఉంటాయని. తర్వాత గణేష్ చెప్పేసరికి రియలైజ్ అయ్యి నా వల్ల కాదని చెప్పి తర్వాత రోప్వే ద్వారా అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము. రోప్వే ఎక్కడం కూడా నేను ఫస్ట్ టైం అంటున్నానని అనుకోకండి. నేను పెద్దగా ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళి తిరిగిందే లేదు. సో ఇప్పుడిప్పుడే కొన్ని అన్నీ అలా వెళ్తున్నాను. నాకు కొంచెం ఫియర్ కూడా ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలి చేయాలి అన్న. సో రోప్వే ఎక్కడానికి అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఫైనల్లీ మేము రోప్వే అయితే ఎక్కేసాము. సో మూవ్ అవుతుంటే భయం వేస్తుందేమో అని చాలా భయపడ్డాము, కానీ మూవ్ అవుతుంటే చాలా బాగుంది. ఆ ఫీల్ అయితే చెప్పలేని మాటల్లో. చాలా ఎంజాయ్ అయితే చేసాము. పైనుంచి చూస్తూ కిందకి వ్యూ కానీ బీచ్ వ్యూ కానీ మొత్తం అన్ని హౌసెస్ కానీ చిన్నగా మంచిగా చాలా అయితే బాగా అనిపించింది. ఫీల్ అయితే చాలా బాగుంది. సో ఇంకా అలా రోప్ ఎక్కేసి పైకి వచ్చి మొత్తం అంతా తిరిగి చూసేసాం అనమాట. ఎక్కువైతే ఏం చేయలేదు, జస్ట్ రోప్వే ద్వారా పైకి వచ్చి పైన కొన్ని ప్లేసెస్ అన్నీ అంటే పైనుంచి వ్యూ అంతా తీసి కొన్ని ఫోటోలు అయితే దిగేసి ఇంకా అంతా చేసి కిందకైతే వెళ్ళిపోయాము. చాలా టైర్డ్ అయిపోయాము. 2 days అయింది కదా వైజాగ్ అయితే వచ్చి. ఇంకా వాళ్ళకి చూపిద్దామని వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. వాళ్ళు కూడా మేము ఏం చేస్తాము అక్కడ, మేము ఏం చూస్తాము అని అన్నారు. ఇంకా సర్లే అని పైన లైట్గా ఇంకా అలాగా తిరిగేసి ఫొటోస్ అయి దిగా వచ్చాం కదా అని. సో ఇది గైస్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నా నుంచి అయితే చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది. సో నేను లైఫ్లో ఒక న్యూ జర్నీ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. అదేంటనేది నెక్స్ట్ వీడియోస్లో కూడా షేర్ చేసుకుంటాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.